హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో టొమాటో కెచప్ రెసిపీ చూపిస్తున్నాను. జనరల్గా టొమాటో కెచప్ మనం బయట కొనుక్కుని తెచ్చుకుంటాం. దీన్ని సింపుల్గా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ కొన్ని టొమాటోస్ తీసుకొని వాటిని వాష్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. దాంట్లో ఒక చిన్న ఆనియన్ పీస్, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం సాల్ట్, 3 ఎండుమిర్చి అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ పీసెస్ వేసాను. అవి మంచి కలర్ కోసం, అది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఇప్పుడు కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 to 5 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ ఇది కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని వడకట్టండి సో దట్ ఎక్స్ట్రా సీడ్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు వడకట్టిన టొమాటో పేస్ట్ని కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసి అది మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వైట్ వెనిగర్ వేయండి. అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లో వేసి టెస్ట్ చేయండి. కెచప్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యాక ఏదైనా గ్లాస్ జార్లో కానీ కెచప్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో 3 months వరకు ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.